సాధారణంగా ఒక మనిషి సక్సెస్ కోసం పరితపిస్తూ ఉంటాడు. తను ఒకటి చేయాలనుకున్నప్పుడు దానికోసమే చాలా కృషి చేస్తాడు, దాని గురించి ఆలోచిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ అది అందేదాకా పోరాడుతూ ఉంటారనమాట. ఇది మనుషుల తత్వం. అయితే ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత, అంటే ఒక సక్సెస్ చూసేసిన తర్వాత, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసిన తర్వాత కొంత కాంప్లసెన్సీ బయలుదేరుతాయి. ఇంకా చాలే, చేసేసాం లైఫ్లో చాలా, ఇంకా మనం అనుకున్న హైట్స్ రీచ్ అయిపోయాం, లైఫ్ ఇంతే కదా, ఇంకా చాలు, రెస్ట్ తీసుకుందాం, ఇలాంటి ఆలోచనలు బయలుదేరుతాయి. మీరు ఒకసారి చూడండి, నీరజ్ చోప్రా తనకి ఒలింపిక్స్లో ఇంతకుముందు జావ్లిన్ త్రోలో గోల్డ్ మెడల్ వచ్చింది. అంతటితో అతను ఆగిపోలేదు, అతని ప్రాక్టీస్ ఆగిపోలేదు. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో అతనికి తిరిగి మళ్ళా మెడల్ వచ్చింది, సిల్వర్ మెడల్. సరే, ఒక్కసారి వచ్చిందంటే అది కఠోర పరిశ్రమ లేదా కొంతవరకు అదృష్టం అని అనుకోవచ్చు. తిరిగి అదే స్థాయిలో మెడల్ వచ్చిందంటే అక్కడ అర్థం ఏంటి? అతను సక్సెస్ అంటే ఒక్కసారిగా ఒక గేమ్లో లేదా ఒక అటెంప్ట్లో చూసి నాకు వచ్చేసింది చాలే అనుకోలే, దాన్ని నిరంతరం దానికోసం కృషి చేశాడు, దానికోసమే ముందుకెళ్ళాడు అనమాట. ఇది నిజమైన సక్సెస్ అంటే. తర్వాత మనం చూస్తున్నాం, ఒక్కొక్కసారి 1 year 2 years 3 ఏళ్ళో, సంవత్సరం 2 ఏళ్ళో 3 ఏళ్ళో కష్టపడుతుంటారు. కానీ మీరు సచిన్ టెండూల్కర్ జీవితం చూడండి, దాదాపు 24 years 1989 నుంచి 2013 వరకు దాదాపు 24 సంవత్సరాల పాటు నిరంతరం ఒకే పని మీద బతికాడు అతను. 24 సంవత్సరాల పాటు ఒకే అంశం మీద నువ్వు కృషి చేస్తుంటావా? దాదాపు 12కు పైగా సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఎన్నో సందర్భాల్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న, అది ఇది అని కాదు, రాని అవార్డు అంటూ లేదనమాట. 24 years ఆఫ్ లైఫ్, 24 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా. అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక సక్సెస్ అంటే ఒకసారి ఈవెంచువల్గా జరిగే ఒక గేమ్లోనో, ఒక ఎగ్జామ్లోనో, లేదా ఒక్కసారి ఒక ఈవెంట్లోనో మనకి విలువ రావటం, అచీవ్మెంట్ రావటం, ప్రైజ్ రావటం, అవార్డు రావటం, ఇది కాదు. సక్సెస్ ఈజ్ అ కంటిన్యూటీ. సక్సెస్ లైస్ ఇన్ కంటిన్యూటీ. నిరంతరంగా మనం ఒక అంశాన్ని కంటిన్యూ చేస్తూ పోతేనే అదే నిజమైన సక్సెస్. దానిలో కొన్నిసార్లు మనకి ప్రపంచానికి చూపించే అచీవ్మెంట్స్ కనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు వైఫల్యాలు రావచ్చు, ఫెయిల్యూర్స్ రావచ్చు, అన్నీ ఒకటే. కానీ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నిరంతరంగా మనం దానిపైన చేస్తున్న కృషి చాలా ఇంపార్టెంట్. అది అన్ని రంగాల్లో, అది ఏ రంగం తీసుకున్నా, నువ్వు ఎంటర్టైన్మెంట్ తీసుకున్నా, పాలిటిక్స్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ తీసుకున్నా, నువ్వు ఏ రంగంలోకి వెళ్ళినా సక్సెస్ అనేది, ట్రూ సక్సెస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కంటిన్యూటీలో ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్లో మనం చూస్తే నీరజ్ చోప్రా, వీళ్ళందరినీ మనం చూస్తే మనకు అర్థమవుద్ది సక్సెస్ అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ అని. అంటే ఒక చోటకి చేరి అక్కడ ఆగిపోవటం కాదు, ఇంకా చాలే అనుకోవడం కాదు, నిరంతర ప్రాసెస్ అని చెప్పి. కానీ మీరు చూస్తే చాలా ఫీల్డ్స్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా చాలు అనుకుని ఫుల్ స్టాప్ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. లేదా అసలు సక్సెస్ కనిపించకపోతే, ప్రపంచానికి కనిపించే సక్సెస్ బయటికి కనిపించకపోతే, కనిపించాలనుకున్న కోరుకుంది కనిపించకపోతే, ఇంకా చాలే, చాలా చేసేసాం, ఇంకా రావట్లేదు, ఇక్కడ ఆపేద్దాం, మనం బతికేద్దాం నార్మల్గా అనుకుంటారు. కానీ అలా కాదు. ఇది ఎవ్రీడే మనం దాని డోర్ తడుతూ ఉండాలి, ఎవ్రీడే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఏదో ఒక రోజు ఓపెన్ అవుతుంది. అలా ఎన్నిసార్లు చేసినా, ఎన్నిసార్లు ఓపెన్ చేసినా సక్సెస్కి ఇంకా చేయాలన్న తపన మనలో ఉండాలి. అదే నిజమైన సక్సెస్. అంతేగాని ఒకరోజు మెడల్ వస్తేనో, ఒకరోజు అవార్డు వస్తేనో కాదు.